ఈ నెల 28 శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి గారి వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సందర్శిస్తారు. పార్కులో ఏర్పాటైన పరిశ్రమలు, మౌలిక వస్తుల కల్పనపై టీఎస్ఐఐసీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ నెల 28 శుక్రవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సందర్శించిన నేపథ్యంలో గురువారం గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును గురువారం అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరిశ్రమలు, పార్కుకు కేటాయించిన భూముల వివరాలతో కూడిన మ్యాప్తో పాటు హెలిప్యాడ్ను పరిశీలించారు. రేపు 1 o'clock ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ టెక్స్టైల్ పార్క్ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా నడుస్తున్నాయి, ఏదైతే ఇక్కడున్న నిరుద్యోగ యువకులకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పి ఆలోచనతో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగిందో దాన్ని ఎంత మట్టుకు రిజల్ట్స్ మనం సాధించడం చెప్పి, అదేవిధంగా రాబోయే రోజులలో గవర్నమెంట్ యొక్క సహకారం కానీ, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కానీ, ఇంకేమన్నా పర్మిషన్స్ పెండింగ్ ఉన్నా కూడా పర్మిషన్స్ విషయంలో కానీ ఒకసారి అవగాహన చేసుకొని వాటిని ఫాలోఅప్ చేసి తొందరలో ప్రొడక్షన్కి తీసుకురావాలనేది ఒక మెయిన్ కాన్సెప్ట్ తోటి రావడం జరుగుతుంది. మనం చూస్తే గణేష్ వాళ్ళు 2022లో జనవరిలో వాళ్ళకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసినాము. బట్ వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది ఆల్మోస్ట్ 23 జూలైలో వాళ్ళు గణేష్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా మనం చూస్తే హైటెక్స్ వాళ్ళు 3 monthsలో వాళ్ళు ప్రొడక్షన్ రాబోతున్నారు. యంగ్ వన్ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కొంత డిలేలో ఉన్నారని చెప్పాలి. వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే లాస్ట్ టైం కూడా నేను టెక్స్టైల్ పార్క్ ఇదంతా విజిట్ చేసినప్పుడు కూడా యంగ్ వన్ వాళ్ళు కూడా చెప్పినది ఏంటంటే ఢిల్లీలో ఎన్విరాన్మెంట్కి సంబంధించి, అదేవిధంగా SEZకి సంబంధించి ఒక మన డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ దాంట్లో పెండింగ్ ఉన్నాయి. అవి వాటి వల్ల కొంచెం డిలే అవుతుంది కదా. రేపు ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకుని అక్కడ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ క్లియరెన్స్తో పాటుగా, ఫారెస్ట్ అనేది లేదు బట్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి ఉంటుంది కనుక అక్కడ క్లియరెన్స్ తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా కామర్స్ సంబంధించిన డిపార్ట్మెంట్కి కూడా SEZకి సంబంధించిన క్లియరెన్స్ చేసే విధంగా కూడా కృషి చేయాలని చెప్పి వారి ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరం ఉందని చెప్పి